L1 ప్రకారం ఎవరైతే వస్తారో వాళ్ళకి ఇచ్చి ఆ ఘీని వాడతారు. ఇక్కడ సప్లై చేసే వాళ్ళు దేశంలో ఉన్న మిగతా గుళ్ళందరికీ కూడా సప్లై చేస్తారు. గుడికి వచ్చే ప్రతి ట్యాంకర్ కూడా అక్రెడిటెడ్ ల్యాబ్ రిపోర్ట్తో గుడికి రావాలి. అక్రెడిటెడ్ ల్యాబ్ రిపోర్ట్ అంటే ఏం? సెంట్రల్ గవర్నమెంట్ ల్యాబులు, అక్రెడిట్ చేసిన ల్యాబులు రిపోర్ట్ తీసుకొని రావాలి. గీ సర్టిఫికేట్ తీసుకుని దట్ ఈస్ ఎ ప్రాసెస్. మన గవర్నమెంట్లో వచ్చింది కాదు, ఇంత ముందు దశాబ్దాలుగా జరుగుతుంది ఇది. ఇప్పుడు కూడా ఇది ప్రాసెస్. ఆ రిపోర్ట్ తీసుకొని వచ్చిన తర్వాత కూడా టీటీడీలో మళ్ళా వాళ్ళ ల్యాబుల్లో మళ్ళీ వీళ్ళు టెస్ట్ చేసుకుంటారు. ఇది ఒక ప్రాసెస్. వీళ్ళది కూడా పాస్ అయితేనే, టెస్ట్ పాస్ అయితేనే, ఇంతకుముందు డిస్క్వాలిఫై అయినారు కదా, డిస్క్వాలిఫై అయితే ఎన్నికి పంపిస్తారు, పాస్ అయితేనే కొండ మీదకి పంపిస్తారు. ఇది ప్రాసెస్. నెక్స్ట్ పేజ్ ఇది బోలేబాబా. ఈ బోలేబాబానే హర్ష్ డైరీ అని చెప్తా ఉన్న ఆధారాలు. బోలేబాబా ఆర్గానిక్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రీవియస్లీ నోన్ యాజ్ హర్ష్ ఫ్రెష్ డైరీ ప్రోడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్తా ఉన్న ఆధారాలు. తర్వాత ఇంకా నెక్స్ట్ పేజ్ 2018 జూన్ 26న 2018 జూన్ 26న అంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో 2018న జూన్ 26న బోలేబాబాకు టెక్నికల్ క్వాలిఫికేషన్ ఇస్తూ నాడు చంద్రబాబు హయాంలోనే టీటీడీ బోర్డు తీర్మానం. స్వయంగా బోలేబాబా ప్లాంట్ను వీళ్ళు పరిశీలించి, టీటీడీ వాళ్ళు అక్కడికి వెళ్ళి పరిశీలించి టెక్నికలీ క్వాలిఫైడ్గా నిర్ధారించామని టీటీడీ తీర్మానం. This is a document which clearly illustrates that this so-called Bolebaba Dairy, which was previously known as Harsh Fresh Dairy Products Private Limited, Uttarakhand, and MS Farmgate Agro Milch Private Limited, New Delhi, on 27/5/2018 and 28/5/2018 respectively, submitted the reports duly stating that both the dairies were qualified technically. Daily inspect చేసి అక్కడికి వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసి ఇలా టెక్నికలీ క్వాలిఫై చేసినారు. 2018 జూన్ 2026, 2018 June 26, they were qualified by TTD. Next page. 6/3/2019 బోలేబాబాకు చంద్రబాబు హయాంలోనే 2019 మార్చ్ 6న 82,000 కేజీల నెయ్యి సప్లై చేయడానికి ఆర్డర్. Certified copy of checklist of technical evaluation copies dated so and so, document details of MS Harsh Fresh Products Private Limited, procurement for 82,000 kgs of cow ghee with Agmark special grade through tins. During Chandrababu's regime in 2019, March 6th, 82,000 kgs of supply of ghee was given the order. Order was given. Now, ఇదే బోలేబాబా తాము హెరిటేజ్ అసోసియేట్ అయినట్టుగా ఈ-కామర్స్ వెబ్సైట్ ఇండియా మార్ట్లో స్వయంగా తెలిపిన బోలేబాబా తాము హెరిటేజ్ అసోసియేట్ అయినట్టుగా ఈ-కామర్స్ వెబ్సైట్ ఇండియా మార్ట్లో స్వయంగా తెలిపిన బోలేబాబా తాము హెరిటేజ్ అసోసియేట్ అయినట్టుగా
బోలే బాబానే ఈ-కామర్స్ వెబ్సైట్ ఇండియా మార్ట్లో స్వయంగా తెలిపినాడు తాము హెరిటేజ్ అసోసియేట్ అయినట్టు. Bole Baba himself is clearly, categorically informed in India Mart website, which is an e-commerce website, that they are associated with associates of heritage foods. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, బోలే బాబా రాజస్థాన్ది, బోలే బాబా ఉత్తరాఖండ్ కాదు ఇది అని. అది ఉత్తరాఖండ్, ఇది రాజస్థాను అని అంటారు. ఎవరు? వీళ్ళు టీడీపీ బ్యాచ్. హెరిటేజ్ హైదరాబాదు, హెరిటేజ్ విజయవాడ రెండు ఒకటి కాదు స్వామి. కావా? హెరిటేజ్ రాజస్థాను, హెరిటేజ్ ఉత్తరాఖండ్. పోనీ ఆ ఉత్తరాఖండ్కి వీళ్ళే కదా పంపించింది ఇన్స్పెక్ట్ చేయడానికి. వీళ్ళే కదా అదే పనిగా ప్రత్యేకంగా పంపించి ఇన్స్పెక్ట్ చేసి వాళ్ళని క్వాలిఫై చేసి ఆ తర్వాత ఆర్డర్లు ఇచ్చింది. వీళ్ళే కదా. మేము అడుగుతా ఉన్నాం, హెరిటేజ్ హైదరాబాద్ అయినా, హెరిటేజ్ విజయవాడ అయినా, ఏదైనా ఒకటే. హెరిటేజే, బోలే బాబానే. నెక్స్ట్, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఆర్ డైరీ టైం లైన్. టెండర్లు ఖరారైంది, నెయ్యి సప్లై మొదలైంది. ఇది ఒకసారి నిజంగా ఇది అందరూ గమనించాలి. ఇది నేను చెప్పేది. దిస్ ఇస్ వన్ థింగ్ వాట్ ఎవ్రీబడీ షుడ్ ఫోకస్ ఆన్. It's very, very important aspect. See, March 16th, 2024 election code came into existence. March 16th, 2024 election code came into existence. మే 13, మార్చ్ 16 ఎలక్షన్ కోడ్ వచ్చింది. మే 13, 2024 పోలింగ్ జరిగింది. May 13, 2024 polling took place. May 15th, 2024 tenders were opened. After the election, 2 days after the elections, tenders were opened. Supply order issued to AR Dairy 2 days after polling. June 4th, 2024 election results came. Government announced, Chandrababu Naidu took over. June 12th, AR Dairy first started supplying ghee. June 12th, AR Dairy ghee supply చేయడం మొదలుపెట్టింది. AR Dairy సప్లై చేసిన June 12th, June 20th, June 25th, July 4th 4 ట్యాంకర్లు పాస్ ద టెస్ట్. The so-called AR Dairy, which started supplying from June 12th, 2024, the 4 tankers that were supplied in June 12th, on June 12th, 20th, 25th, and July 4th, have all passed the test. Subsequently, on July 6th and July 12th, July 6th, July 12th, 2024, ఇంకొక 4 tankers sent by AR Dairy failed the test. ఇంకొక 4 tankers sent by AR Dairy failed the test. Test fail అయింది. July 23, 2024 NDDB report వచ్చింది. July 25, 2024 ఈ 4 ట్యాంకర్లు which failed the test అవి వెనక్కి పంపించినారు, were sent back. July 27, 2024 are rejected 4 tankers parked near a stone crusher in Srikalahasti.
The rejected 4 tankers were parked near a stone crusher in Srikalahasti secretly. August and September 2024. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. August and September 2024, secretly resupply of the rejected 4 tankers back into the TTD at 4 a.m. in the morning. ఇదే రిజెక్ట్ అయిన ఈ ట్యాంకర్లు ఆగస్ట్ సెప్టెంబర్లో